శ్రీమద్ భాగవత అంతర్భాగమైన కుచేలోపాఖ్యానం నిజమైన స్నేహానికి అర్థం తెలుస్తుంది. శ్రీకృష్ణుడు కుచేలుడు బాల్యమిత్రులు. కుచేలుని అసలు పేరు సుదాముడు. ప్రతిరోజు కుట్టడానికి కూడా వీలు లేని చిరుగులు వస్త్రాలు ధరించేవాడు కాబట్టి అతనికి కుచేలుడు అని పేరు వచ్చింది. భగవానుడైన శ్రీకృష్ణుడు సాందీపిని వద్ద విద్యను అభ్యసించారు. అక్కడ కృష్ణునితో పాటు సుదాముడు కూడా విద్యను అభ్యసించారు. అక్కడే శ్రీకృష్ణుడికి కుచేలునికి మైత్రి బంధం ఏర్పడుతుంది. శ్రీకృష్ణుడు సుదాముడు మంచి మిత్రులుగా గురుకులంలో పేరు తెచ్చుకున్నారు. విద్యాభ్యాసం పూర్తి అయ్యాక శ్రీకృష్ణుడు ద్వారకను చేరుకున్నాడు. సుదాముడు తన స్వగ్రామానికి వెళ్ళిపోతారు. కొద్ది రోజులకు సుదామునికి వివాహం జరుగుతుంది. సుదాముడు సహజంగా అల్ప సంతోషి. ధనార్జన మీద పెద్దగా ఆశ లేకుండా నిరాడంబరంగా ఎప్పుడూ భగవంతుని ఆరాధనలో గడుపుతూ గృహస్థాన శ్రమం నియమాలను పాటిస్తూ జీవిస్తూ ఉంటాడు. అతని భార్య కూడా ఎంతో ఉత్తమరాలు. పతికి ఎంతో అనుకూలంగా ఉంటూ ఉన్నతను సంసారాన్ని సాగిస్తూ ఉంటుంది. ఈ దంపతులు కర్మావత్తు శాతు ఎంతో దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉంటారు. దానికి తోడు వారికి బహుసంతానం కూడా. ఈ దారిద్ర్యం నుంచి బయటపడే మార్గం కోసం ఆలోచిస్తూ వారు జీవనం సాగిస్తూ ఉంటారు. ఒకరోజు కుచేలుని భార్య తన భర్తతో, స్వామి, మీరు గొప్ప ప్రభువు, ఐశ్వర్యవంతులు. అయినా శ్రీకృష్ణుడు మీకు మంచి మిత్రులని చెప్తూ ఉంటారు కదా. ఒకసారి ఆ జగన్నాథుని కలిసి మన కష్టాలను చెప్పి సహాయం అడిగితే కాదనుకున్నా తప్పక సహాయం చేయగలడు. దానితో మనం మన దారిద్ర్యం నుంచి బయటపడి పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టి సుఖంగా ఆకలి అన్నది ఎరగకుండా జీవిస్తాం కదా. అడగనిదే అమ్మాయినా అన్నం పెట్టదని అంటారు కదా. ఒకసారి వెళ్ళి మీ బాల్యమిత్రుడైన శ్రీకృష్ణుని కలిసి రండి అని చెప్తుంది. భార్య మాటలు విన్న కుచేలుడు సంతోషంతో అలాగే వెళ్తారు. కానీ చాలా రోజుల తర్వాత, నా మిత్రుని దగ్గరకు వెళ్తున్నాను కదా, ఖాళీ చేతులతో ఎలా వెళ్ళను? ఇంట్లో ఏమైనా ఉంటే ఇవ్వు, తీసుకువెళ్తాను అని అంటారు. అప్పుడు ఆ ఇల్లాలు ఇల్లంతా వెతికి డబ్బాలో అడుగున ఉన్న కొన్ని అటుకులను మూటగా కట్టుకొని వస్తుంది. వెంటనే బయలుదేరిన కుచేలుడు ధనం సంగతి ఎలా ఉన్నా తన చిన్ననాటి మిత్రుని శ్రీకృష్ణుని కలుసుకోబోతున్నాననే ఆనందంతో ద్వారకను చేరుకున్నారు. ద్వారకా నగరానికి చేరుకున్న కుచేలుడు అక్కడ ఉన్న గొప్ప భవనాలు, రాజ ప్రసాదాలను చూసి, నేను కృష్ణుణ్ణి కలుసుకోగలనా, లేదా చిరిగిన వస్త్రాలతో ఉన్నానా, అవతారం చూసి రాజభటులు నన్ను రాజభవనంలో ప్రవేశం కల్పిస్తారో లేదో అన్న సందేహంలో కొట్టుమిట్టు ఉంటాడు. ఏదైతే అదే అయింది అని చివరకు రాజభవనాన్ని చేరుకుంటారు. కుచేలుడు అల్లంత దూరం నుంచి చూసిన శ్రీకృష్ణుడు పరుగు పరుగున, ఓయ్ కుచేలా, ఎన్నాళ్ళకు రా అంటూ ఆప్యాయంగా భుజం చుట్టూ చెయ్యి వేసి లోనికి తీసుకువెళ్ళి ఉచిత శాసనం చూపించి సకల సౌకర్యాల చేసి అతనికి యోగక్షేమాలను తెలుసుకుంటారు. ఇది కదా నిజమైన స్నేహం అంటే. అంతటి భగవంతుడైన శ్రీకృష్ణుడు అతిథిగా వచ్చిన కుచేలుని పాదాలను రుక్మిణి సమేతంగా కడిగి ఆ నీటిని తన శిరస్సును చల్లుకుంటారు. రుక్మిణీదేవి శిరస్సును కూడా చల్లుతారు. మన ఇంటికి వచ్చిన అతిథిని ఎలా ఆదరించాలో సాక్షాత్తు భగవంతుడు తాను ఆచరించి మనకి చూపించారు. అనంతరం కుచేలుని సకల అతిథి మర్యాదలను చేసి వారిద్దరూ బాల్యంలో వారు గురుకులంలో ఉన్నప్పటి సంగతులను గుర్తు చేసుకొని సంతోషంలో మునిగిపోతారు. అప్పుడు కృష్ణుడు, ఓ కుచేలా, నీవు నా కోసం ఏమి తీసుకురాలేదా అని అడుగుతాడు. అప్పుడు కుచేలుడు సిగ్గుతో తన చిరుగుపై వస్త్రాలలో భార్య కట్టి ఇచ్చిన అటుకులను ఇవ్వగా, కృష్ణుడు ఎంత ఆనందంతో, నాకిష్టమైన అటుకులను తీసుకువచ్చినావా, నువ్వే నాకు నిజమైన మిత్రుడివి అని ఒక గుప్పెడు అటుకులు తన నోటిలో వేసుకుంటాడు. మరో గుప్పెడు తీసుకోబోతుండగా రుక్మిణికి, ఇక చాలు స్వామి అని వార్తిస్తుంది. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన రుక్మిణీదేవికి తెలుసు శ్రీకృష్ణుడు ఒక గుప్పెడు అటుకులకే కుచేలునికి ఏమి ఇచ్చాడో, అందుకే వాసిస్తుంది. శ్రీకృష్ణుడు చేసిన అతిథి మర్యాదలకు ఆనందంతో పొంగిపోయిన కుచేలుడు కృష్ణుడి నుంచి వీడ్కోలు తీసుకొని తన స్వగ్రామానికి బయలుదేరతారు. కొంచెం దూరం పోయినాక అతని భార్య తమ దారిద్ర్యం పోగొట్టే ఉపాయం కృష్ణుడికి అడగమన్న విషయం గుర్తుకు వస్తుంది.
అయ్యో, నేను కృష్ణుణ్ణి కలిసినన్న ఆనందంతో అసలు విషయం మర్చిపోయానే అని అనుకొని ఆయన పర్వాలేదులే, ఆ మహాత్ముని చూడడమే ఈ జన్మకు గొప్ప వరం. అయినా భగవంతుని ఇది కావాలి అని మనం అడగవలసిన అవసరం లేదు కదా. ఆ జగన్నాథుడి సూత్రధారికి తెలియని ఏముంది అని తృప్తిగా ఇంటికి బయలుదేరతాడు. తన ఊరికి చేరుకున్న కుచేలుడు తన ఇంటి దరిదాపులకు చేరుకున్న అక్కడ అంతా కొత్తగా కనిపించింది. అంత పెద్ద భవనం తన పల్లెలో ఎన్నడూ చూడనే లేదు. నా నివాసం ఏమైంది అని కుచేలుడు వెతుకుతుండగా నౌకరులు ఎదురు వచ్చి, రండి రండి, దయచేయండి స్వామి అని రత్నమణియమైన ఆ భవనంలోనికి కుచేలుడును తీసుకుపోతారు. లోనికి వెళ్ళగానే ఆభరణాలతో అలంకరించుకొని అతని భార్య ఎదురే, స్వామి దయచేయండి అని రత్నమాణిక్యాలతో దైదేప్యమౌనంగా వెలుగుతున్న ఆ ఐశ్వర్య నిలయంలోనికి తీసుకువెళ్తుంది. కాస్త తేరుకున్న కుచేలునికి అదంతా ఆ కృష్ణ పరమాత్మని అనుగ్రహమే అని అర్థమైంది. నోరు తెరిచి ఏది అడక్కపోయినా తన పేదరికం తెలుసుకుని ఐశ్వర్యాన్ని ప్రసాదించిన ఆ పరమాత్మకు తన చిన్ననాటి సుకునికి కుచేలుడు మనస్సులోని నమస్కరించుకున్నాడు. ఆనాటి మంచి కుచేలుడు వంశంలో కూడా ఎవరి దారిద్ర్య బాధలను అనుభవించలేదు. ఇదేనండి శ్రీకృష్ణుడు కుచేలుని కథ. స్నేహానికి మారుపేరుగా నిలిచిన ఈ స్నేహితుల కథలను మనం ప్రపంచ స్నేహితుల దినోత్సవంగా నాడు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మన దేశంలో శ్రీకృష్ణునికి ఎన్నో ఆలయాలు ఉన్నాయి. గుజరాత్లోని పోర్బందర్లోని కుచేలునికి కూడా ఆలయం ఉంది. శ్రీమద్ భాగవత అంతర్భాగమైన ఈ కుచేలోపాఖ్యానం విన్నవారికి, చదివిన వారికి శ్రీకృష్ణుని అనుగ్రహం చేత అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ప్రపంచ స్నేహితుల దినోత్సవం రోజు ఈ కథను మనం పిల్లలకు తెలియజేయడం ద్వారా వారికి నిజమైన స్నేహానికి అర్థం తెలిపి స్నేహం విలువను నేర్పవచ్చును. జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.